మా బావి నా కోసం శాండ్విచ్ చేశాడు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ వీడియో ఏంటంటే విఘ్నేష్ కోసం అయితే నేనైతే శాండ్విచ్ చేశాను. వెజ్ శాండ్విచ్ అనమాట. అది ఎలా చేశానో చూద్దాం రండి. ముందైతే మీరు ఎన్ని శాండ్విచెస్ చేసుకుంటున్నారో దానికి డబుల్ బ్రెడ్స్ అయితే తీసుకొని, అంటే ఒక బ్రెడ్ అయితే 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని నేనైతే ఎడ్జెస్ కట్ చేసుకున్నాను. అది మీ ఇష్టం, ఎడ్జెస్ కట్ చేసుకుంటారా లేదని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఒక టమాటో అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకొని అది కూడా చిన్న చిన్న పీసెస్గా నోటికి తగిలేలా అయితే కట్ చేసుకోండి. దాంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటిని కొంచెం ఆ ఉప్పు కలిసేంతలాగా మిక్స్ అయితే చేసుకోండి. దాంట్లోకి ఇప్పుడు వెజ్ మయోనీస్ అయితే యాడ్ చేసుకోండి. ఆ మయోనీస్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఎంత క్వాంటిటీ అయితే మయోనీస్ యాడ్ చేస్తున్నామో అంతే క్వాంటిటీలో టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోండి. మయోనీస్ యాడ్ చేసిన కదా, ఇప్పుడు టమాటో సాస్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక బ్రెడ్ స్లైస్ మీద అయితే స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని కవర్ చేసేయండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం రండి. నేను చేసిన శాండ్విచ్ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది విఘ్నేష్కి కూడా. మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందనేది అయితే కామెంట్లో పెట్టేయండి. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.